ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ చేశాయి. ఆ జాబితాను ఇవాళ అధికారికంగా ప్రకటించేందుకు రెండు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను ఇవాళే విడుదల చేయాలంటూ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నుండి చంద్రబాబు, లోకేష్ ఉండవల్లికి చేరుకున్నారు. అలాగే హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకున్నారు. ఇటు పార్టీ ముఖ్య నేతలకు ఫోన్లు చేసి ఇవాళ ఉదయం ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి రావాలంటూ కబురు పంపారు. అచ్చెన్నాయుడు, యనమల, రామానాయుడు సహా ఇతర ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై పొలిట్ బ్యూరో ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఉదయం 11 గంటల తర్వాత చంద్రబాబు, పవన్ కలిసి తొలి జాబితాను ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. 13 ఉమ్మడి జిల్లాల్ని టచ్ చేస్తూ తొలి జాబితా ఉండే అవకాశం ఉంది. మొదటి జాబితాలో 60 నుండి 70 సీట్లు టీడీపీకి చెందిన అభ్యర్థులకు, 10 నుండి 15 సీట్లు జనసేన అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఈ జాబితాలో కేవలం అసెంబ్లీ స్థానాలకే అభ్యర్థుల ప్రకటన పరిమితమయ్యే ఛాన్స్ ఉంది. బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే వారికి కేటాయించిన సీట్ల విషయం గురించి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వంటి నేతల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తప్పకుండా సీటు కేటాయించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న వారికి కూడా ఫస్ట్ లిస్టులోనే చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందన్న వార్తలతో ఆశావహంలో టెన్షన్ మొదలైంది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అని పలువురు సీనియర్ నేతలు ఆందోళనకు లోనవుతున్నారు. పొత్తులో భాగంగా తమ సీట్లు జనసేనకు ఎక్కడ వెళతాయోనని టెన్షన్ పడుతున్నారు.